మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు బీజేపీతో పొత్తుపోతున్న పార్టీలు, ఆ పార్టీలో ఎంతమంది ముస్లిం మైనార్టీ నాయకులు ఉన్నారు, ఎంతమంది మైనార్టీలు 70 సంవత్సరాలుగా ఓట్లేసి గెలిపించారు, వీళ్ళందరూ ఉన్నారని కూడా ఆలోచించకుండా పొద్దున సాయంత్రం ఢిల్లీకి వెళ్లి పొత్తు కొట్టుకోవడానికి కాళ్ళు చేతులు పట్టుకుంటున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. దీనికి 70 సంవత్సరాల నుంచి వీళ్ళకే ఓట్లేసి గెలిపిస్తున్నాం మేము. 70 సంవత్సరాలకి ఇదే కాంగ్రెస్ పార్టీకి ఓటేసాము, 70 సంవత్సరాలు ఇదే టీడీపీకి పార్టీకి ఓటేసాము, మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తున్నాము. ఇంతవరకు ఎవరు కూడా ఇక్కడ నిలబడినాడు బీజేపీకి ఓటేయలేదు. 70 సంవత్సరాలుగా ఇవే పార్టీలకు మేము ఓటేసాం, కానీ ఈరోజు మనల్ని పౌరసత్వాన్ని నిరూపించుకోమంటున్నారు. వీళ్ళు ప్రశ్నించలేరా? ఇదే వైసీపీ పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే టీడీపీ పార్టీ, వీళ్ళకే కదా మనం ఓట్లేసింది. వీళ్ళు ఎందుకు ప్రశ్నించరు? అరే 70 సంవత్సరాలుగా కూడా మన భారతీయులు వీళ్ళు మాకు ఓట్లేసింది, మీ ఓటు బ్యాంక్ ఎక్కడికి పోదు, అక్కడి నుంచి టీడీపీకి పోతుంది, టీడీపీ నుంచి కొడితే వైసీపీకి పోతుంది. మధ్యలో ప్రత్యామ్నాయ శక్తి మీకు మిగిలేదు. ఆ ప్రత్యామ్నాయ శక్తి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా. ఎన్నికలు రాబోతున్నాయి, మీ ఇండ్ల దగ్గరకు వస్తారు. ఎస్డీపీకి ఓటేయకండి, ఓడిపోతుంది పార్టీ, ఓటేస్తే వేస్ట్ అయిపోతుంది అని చెప్తారు. వాళ్ళకు ఒక మాట చెప్పండి, మా ప్రతి ఒక్క ఓటు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి.